possible. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద tejaautomobile యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ద మోస్ట్ అఫోర్డబుల్ కార్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీరు కనుక ఒక 4 or 5% కూర్చోవడానికి బడ్జెట్లో ఒక మంచి కార్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న కార్ వచ్చేసి రెనాల్ట్కి సంబంధించినటువంటి క్విడ్ అనమాట. సో క్విడ్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నటువంటి 5-seated కార్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట, లేదంటే మీకు ఆ క్లారిటీ అనేది మిస్ అవుతారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి హెడ్లైట్స్. ఈ హెడ్లైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అడ్జస్టబుల్ హెడ్లైట్స్ అనమాట. అండ్ మిగతా అంతా కూడా ఇవి మనకి బల్బ్స్తో వస్తాయి, హాలోజన్ బల్బ్స్తో. మిగతా అంతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండికేటర్ లైట్ కానివ్వండి, టైల్ లైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎల్ఈడి బల్బ్స్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మీకు బల్బు, మిగతా అన్ని మనకి ఎల్ఈడీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని డైమెన్షన్స్ విషయానికి వస్తే డైమెన్షన్స్ వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి 3731 mm ఉంటుంది, విడ్త్ వచ్చేసి 1579 mm ఉంటుంది, హైట్ వచ్చేసి 1490 mm అయితే ఉంటుందన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు ఒక 200 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు బాగానే ఉంటుంది, మరీ హెవీ అయితే కాదు కానివ్వండి. సో గ్రౌండ్ క్లియరెన్స్ మీకు చూడడానికి అంత ఉన్నప్పటికీ మీకు అంత టాప్ నాచ్ అయితే కనిపించదు అనమాట గ్రౌండ్ క్లియరెన్స్. ఇకపోతే టైర్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే 160/70 టైర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఏదైతే ఫ్రంట్ సస్పెన్షన్ చూస్తున్నారో మెక్పర్సన్ స్ట్రట్ విత్ లోయర్ ట్రాన్స్ఫర్ లింక్తో ఇది మనకి రావడం జరుగుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ రెనాల్ట్కి సంబంధించి అన్ని సస్పెన్షన్స్ అయితే మనకి సేమ్ సస్పెన్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నిట్లో కూడా. అండ్ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి క్లెంబరు. సో రెనాల్ట్లో ఉన్నటువంటి క్లెంబర్ అనమాట. దీంట్లో మొత్తం మనకి 7 వేరియంట్స్ అయితే వస్తాయి. రెనాల్ట్ క్లెంబర్ వచ్చేసి మనకి 6.87 lakhs ఎక్స్‌షోరూమ్ ప్రైస్తో ఇదైతే రావడం జరుగుతుంది. సో ఇదైతే ఒక మోడల్ అండ్ టాప్ ఎండ్కి సంబంధించినటువంటి మోడల్ అనమాట. ఇంకా మనకి టాప్ ఎండ్లో కనుక చూసుకున్నట్లయితే ఏఎంటీ అనే మోడల్ ఉంటుంది. 7.39 lakhsలో ఇది మనకి టాప్ ఎండ్ మోడల్. అండ్ దీంట్లో వచ్చేసి టోటల్గా 7 వేరియంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి 1.0 RXC వేరియంట్ అనమాట. ఇది బేస్ వేరియంట్ 5.52 lakhs అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా పెట్రోల్ వేరియంట్స్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా 1.0 RXL ఉంటుంది సెకండ్ వేరియంట్, 5.86 lakhs అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏదైతే 1.0 RXL ఆప్ట్ వేరియంట్ 6.1 lakhs అయితే ఉంటుంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ ప్రైస్. మీరు ఇప్పుడు చూస్తున్నది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ టైర్ అయితే మీకు సేమ్ టైర్ అయితే వస్తుంది. అండ్ ఇకపోతే సస్పెన్షన్ వచ్చేసి ట్విన్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్తో ఇది మనకి రావడం జరుగుతుంటుంది అనమాట. అండ్ ఇకపోతే మనము ఫోర్త్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే 1.0 RXT వేరియంట్. ఇది మనకి టాప్ సెల్లింగ్ వేరియంట్. ఇది మనకి 6.64 lakhs అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి క్లెంబర్ అనమాట. సో ఈ క్లెంబర్ వచ్చేసి మనకి 6.87 lakhsతో ఎక్స్‌షోరూమ్ ప్రైస్తో అయితే మనకు వస్తుంది. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మీకు మరీ వెహికల్ అయితే పెద్దదిగా ఉండదు, అలాగని చాలా చిన్నదిగా కూడా ఉండదు, కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఇది మాన్యువల్గా మనం అయితే బూట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 279 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ ఎండ్లోనే 1.0 RXT AMT ఉంటుంది, 7.16 lakhs అయితే ఉంటుంది. ఇకపోతే టాప్ ఎండ్ వేరియంట్ ఫైనల్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే క్లెంబర్లోనే మనకి AMT వేరియంట్ ఉంది, 7.39 lakhs అయితే ఉంటుంది అనమాట ఇది. సో ఇదే మనకి టాప్ ఎండ్ వేరియంట్. అంటే మనకి 5.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 7.4 lakhs వరకు మనకి ఈ రెనాల్ట్ అయితే మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఏదైతే బిల్ క్వాలిటీ ఉందో మరి నేను టాప్ నాచ్ బిల్ క్వాలిటీ అని అయితే చెప్పను. ఇది మనకి కొంచెం యావరేజ్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. మరీ హెవీ బిల్డ్ క్వాలిటీ అలాగని మరీ లాస్గా ఉండే బిల్డ్ క్వాలిటీ అయితే ఏం లేదు. ఓకే బిల్డ్ క్వాలిటీ అయితే నేను చెప్తున్నాను దీంట్లో. ఇది వచ్చేసి మీకు అన్ని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ రెనాల్ట్లో ఉన్నటువంటి అన్ని వెహికల్స్తో కంపేర్ చేస్తే ఈ వెహికల్ అనేది మనకి కొంచెం బిల్డ్ క్వాలిటీలో తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీరు ఇక్కడ క్యాబిన్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి స్టీరింగ్ ఉందో స్టీరింగ్ కానివ్వండి, అలాగే డ్రైవర్ సీట్ కానివ్వండి, మీకు లెంత్ అయితే కొంచెం తక్కువ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు డోర్ సైడ్ అయితే వాటర్ బాటిల్ అవన్నీ మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు అంతే. అంతకుమించి పెద్దగా మీకు ఆటోమేటిక్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే సీటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఏదో గేమింగ్ చైర్ ఉన్నట్టు సీటింగ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సీటింగ్ అయితే మాత్రం చూడడానికి లైనప్ అయితే బాగుంది. అండ్ లైనింగ్ ఏదైతే మనకి డ్యూయల్ టోన్ ఇచ్చారో అది కూడా బాగుంది. అండ్ సీటింగ్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ సీటింగ్. ఈవెన్ మనం దీన్ని బ్యాక్ ఫ్రంట్ కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఫోమ్ ఉందో ఫోమ్ అయితే మాత్రం బాగుంది, మరీ అంత సాఫ్ట్ అయితే లేదు. మిగతా రెనాల్ట్ వెహికల్తో కంపేర్ చేస్తే అంత సాఫ్ట్ అయితే లేదనమాట. ఓకే బాగానే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసి మనకి సీసీ కనుక చూసుకున్నట్లయితే 999 సీసీతో వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడండి, మెయిన్లీ మీకు ప్రాబ్లం అయితే, సో ఇప్పుడు వెహికల్ సీట్ అనేది బ్యాక్ సైడ్ జరిపినప్పటికీ కూడా సో నా కాళ్ళు అయితే అసలు తగులుతున్నాయి. చూడండి, అట్లా మూవ్ అవ్వట్లేదు అసలు. సో ఇదైతే నేను నోటీస్ చేశాను. ఈవెన్ మీరు నా హైట్ వచ్చేసి 5.7, సో 5.7కి నాకు ఈ విధంగా ఉంది కార్ అనేది. అదే ఒకవేళ మీరు కనుక 5.8, 5.6 అలా ఉన్నా సరే మీకు ఖచ్చితంగా కార్ అయితే తగులుతుంది. ఇది చాలా తక్కువ హైట్ ఉండే వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. ఈవెన్ దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఓకే అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 28 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేసి మనకి సిటీలో వచ్చేసి 19, 17 అలా అయితే వస్తుంది. హైవేకి వచ్చేటప్పుడు మీకు 20 నుంచి 22 వరకు వస్తుంది. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి 719 కేజెస్ అయితే ఉంటుంది. అండ్ BS6లో 2.0 అయితే ఇది మనకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మ్యాక్సిమం పవర్ కానీ చూసుకున్నట్లయితే 67.06 BHP పవర్ ఉంటుంది. ఎట్ వచ్చేసి మనకి 5500 RPM ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 91 Nm టార్క్. ఇట్ వచ్చేసి మనకి 4250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఇక్కడ టచ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి 8 ఇంచెస్ ఆఫ్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్తో ఇది మనకి వర్క్ అవుతుంటుంది. అండ్ ఇంకొకటి మాన్యువల్ కీస్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి కీలెస్ ఎంట్రీతో కూడా రావడం జరుగుతుంది. ఇకపోతే ఎయిర్ బ్యాగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏదైతే పిలియన్కి ఒక ఎయిర్ బ్యాగ్, అలాగే డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి రెస్ట్ ఉన్నాయో, హ్యాండ్ రెస్ట్, ఇవైతే మనకి ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి రీడింగ్ ల్యాప్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి దీంట్లో కొన్ని ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో వచ్చేసి మనకి పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా పవర్ విండోస్ అయితే ఉంటాయి. అలాగే ఏసీ ఉంటుంది, హీటర్ ఉంటుంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంటుంది. లో ఫ్యూయల్ వార్నింగ్కి సంబంధించినటువంటి లైట్ ఉంటుంది అనమాట. అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, వాయిస్ కమాండ్ ఉంటుంది. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ మోడ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే రేర్ వచ్చేసి మనకి పవర్ సాకెట్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రేర్ స్పాయిలర్ ఉంటుంది, హాలోజన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. అలాగే అడ్జస్టబుల్ హెడ్ ల్యాంప్స్ అనమాట. అది ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో హాలోజన్ది, ఇది మనకి అడ్జస్టబుల్ హెడ్ ల్యాంప్. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాము, వెహికల్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రేర్ సంబంధించినటువంటి మిర్రర్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉందో ఓన్లీ మనకి ఫ్రంట్ మాత్రమే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ అయితే ఉండవు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా బేసిక్గా ఉంటుంది డోర్ అనేది కూడా, మీకు అంత హెవీ క్వాలిటీ అయితే ఉండదు. దీంట్లో టాకోమీటర్, మల్టీ ట్రిప్ మీటర్, అలాగే డిజిటల్ మీటర్, అలాగే మనకి డిజిటల్ క్లాక్ కానివ్వండి, డిజిటల్ ఓడోమీటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి సంబంధించినటువంటి బూట్ స్పేస్ అనమాట. అండ్ బూట్ స్పేస్ కూడా మరీ మీకు హెవీ ఉండదు. సో బూట్ స్పేస్ అయితే మనకి సరిపోతుంది. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే దీంట్లో మనకి ABS ఉంటుంది, సెంటర్ లాక్ ఉంటుంది, పవర్ డోర్ లాక్స్ ఉంటాయి, చైల్డ్ సేఫ్టీ ఉంటుంది. అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంజిన్ చెక్ వార్నింగ్ ఉంటుంది, TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, క్రాష్ అలర్ట్స్ ఉంటుంది. అలాగే మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోలర్ అయితే ఉంటుంది, రేర్ కెమెరా ఉంటుంది, స్పీడ్ అలర్ట్ ఉంటుంది, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అయితే ఉంటుంది. అలాగే హిల్ అసిస్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి, సీట్ బెల్ట్స్కి సంబంధించిన వార్నింగ్ కూడా ఉంటుంది. ఈ సీట్ బెల్ట్స్ మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు హెడ్ రూమ్ చూసినా కానీ హెడ్ రూమ్ అయితే మీకు మరి హెవీ అయితే ఉండదు. 6 ఫీట్ పర్సన్ కూర్చుంటే మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో అన్నిటికీ దగ్గరలో మనకి సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక బెస్ట్ థింగ్ అయితే నేను చెప్తాను. ఫైనల్గా ఈ వెహికల్ తీసుకోవచ్చా అంటే బిల్డ్ క్వాలిటీ నాకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్, బేసిక్ అన్ని ఫీచర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. మీరు ప్రైస్ని చూసుకోండి, ప్రైస్కి తగ్గ అంటే మనకి ప్రింట్కి తగ్గ రొట్టె అంటారు కాబట్టి, సో మీకు ఆ ప్రైస్లో ఇది ఓకే అనుకుంటే మీరైతే యూ కెన్ గో ఫర్ దిస్. లేదు అంటే మీకైతే ఇది వర్తబుల్ అయితే కాదు. బికాజ్ ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపించాయి దీంట్లో. చాలామంది వాడిన వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తూ ఉన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు స్టెబిలిటీ అవి ఉండొచ్చు, లేదంటే బిల్డ్ క్వాలిటీ అయితే అసలు చాలా పూర్ బిల్డ్ క్వాలిటీ ఉందని కానివ్వండి, అలాగే స్టీరింగ్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఎప్పుడైతే మీరు 80 స్పీడ్ అబోవ్ వెళ్తారో అంత సేఫ్ కాదే అని మనకే ఫీల్ వస్తుంది అనేసి చాలామంది అయితే చెప్తున్నారు. సో ఫైనల్గా ఇది కన్క్లూజన్. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా అయితే మీరు పొందుతారు. నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, మీకు అక్కడ మంచి మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గైస్, ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.